నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక భయంకరమైన సీ క్రీచర్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ పేరు 'కిల్లర్ వేల్'. ఒక తిమింగలం అంటే ఓర్కా ఎలా మనుషుల్ని టార్గెట్ చేస్తుందో దాని వెనకున్న హ్యూమన్ క్రూరత్వం గురించి ఈ మూవీ చెప్తుంది. ఓర్కా అంటే అది వేల్. అది డాల్ఫిన్ జాతికి చెందిన ఒక చేప అన్నమాట. ఇది షార్క్ మూవీలా కాకుండా ఒక ఇంటెలిజెంట్ మనుషులపై పగబెట్టిన ఓర్కా గురించి, అలాగే ఫ్రెండ్షిప్, గ్రీఫ్, బీట్రియల్ ఇవన్నీ కలిసి ఉన్న సర్వైవల్ స్టోరీ. పూర్తి కథ స్టెప్ బై స్టెప్ మీకు థ్రిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. లెట్స్ గో. మూవీ ప్రారంభం థాయిలాండ్ లో ఉన్న వరల్డ్ ఆఫ్ వార్కా అనే అమ్యూజ్మెంట్ పార్క్ తో మొదలవుతుంది. అక్కడ ఒక ఫిమేల్ వార్కా కిల్లర్ వేల్, దాని పేరు సీటో, దాన్ని బంధించి ఉంచి షోలు చేస్తారు. తిమింగలం అదొక పెద్ద రకం పళ్ళు ఉన్న చేప అన్నమాట. ఇది డాల్ఫిన్ జాతిలో ఒక రకమైన చేప, కానీ చాలా తెలివైంది, క్రూరమైంది. ఇది చేపలనే కాదు, తిమింగలాల్ని కూడా వేటాడగలదు. 20 సంవత్సరాల నుంచి ఈ వేల్ని బంధించి ఇక్కడే ఉంచారు. దాన్ని చూడడానికి టికెట్ కొనుక్కొని ఈ పార్క్కి చాలా మంది వస్తుంటారు జనం. ఇది 32 అడుగులు పొడుగు ఉంటుంది, 5 టన్నులు బరువు కూడా ఉంటుందట. దాని పేరు సీటు. ఈ సీటుకి హ్యాండ్లర్స్ గా ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఈ సీటు పిల్ల కూడా కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది. అప్పటి నుంచి అది చాలా డల్ గా ఉందని మాట్లాడుకుంటున్నారు. కొంచెం సేపటికి ఒక హ్యాండ్లర్ వెళ్ళిపోతుంది. రెండో హ్యాండ్లర్ సీటోని పిలుస్తూ ఉంటుంది, అదేదో తన బిడ్డలాగా. అది కనబడదు. అప్పుడు నెమ్మదిగా ఆ పూల్లోకి దిగుతుంది. సీటో ఊరుకుంటుందా, దాన్ని ఆహారంగా నంచేసుకుంటుంది. ఆ తర్వాత నుంచి సినిమా పేర్లు మొదలవుతాయి. తర్వాత ఆ హీరోయిన్ మధ్య పేరేంటి ఇలా ఉంది అనుకోకండి, తను ఒక మ్యూజిక్ ప్లేయర్. అలాగే ఒక పిజ్జా షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆ షాపు డోరు సరిగా వేయకపోవడం వల్ల చాట్గాడు డైరెక్ట్ గా లోపలికి వచ్చేసి మాట్లాడడంతో హీరోయిన్ మడ్డి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఊరిని అమ్మ కడుపు మాడ, భయపెట్టేశావు కదరా అంటుంది. చాట్గాడు మడ్డీకి బాయ్ ఫ్రెండ్. వాడు తనకి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అయిన తర్వాత డైరెక్ట్ గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాడు. మిడ్డీ తన ఫ్రెండ్ ట్రిష్ గురించి అడుగుతుంది. ట్రిష్ అంటే హీరోయిన్ ట్రిష కాదండోయ్, ట్రిష్ అంటే మడ్డీ ఫ్రెండ్. తర్వాత చాడ్ హీరోయిన్కి ఒక చైన్ బహుమతి గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసి ఓ మురిసిపోతుంటుంది. ఈ లోపు బయట నుంచి ఒక వ్యాన్లో నుండి ఒకడు దిగుతాడు. అయితే అలా చైన్ చూసి మురిసిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో బయట నుంచి వచ్చిన దొంగ వీళ్ళ మీద గంటతో దాడి చేసి మడ్డీతో సొరుగులో ఉన్న మొత్తం డబ్బులన్నీ తీసి ఇచ్చామని చెప్తాడు. మడ్డీ డబ్బు తీసి అతనికి ఇచ్చేస్తుంది. అయితే ఆమె మెడలో ఉన్న చైన్ కూడా ఇచ్చామని బెదిరిస్తాడు. ఆ చైన్ మాత్రం ఇవ్వద్దని చెప్తాడు చాటుగాడు. చాటుగాడికి ఒకటి పీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడే కూర్చోబెడతాడు. సరిగ్గా అదే టైంలో చాట్ ఆ దొంగ మీదకి ఎదురు తిరుగుతాడు. అలా ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఆ గన్న పేలి హీరోయిన్ మడ్డి చెవి పక్క నుండి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్కి చెవి ప్రాబ్లం వచ్చేస్తుంది. తర్వాత చాటుగాడు గన్నతో ఆ దొంగని షూట్ చేస్తాడు. దొంగ అక్కడ ఉన్న డబ్బు చైన్ తీసుకొని పారిపోతాడు. తర్వాత వాడి వెనకే చాటుగాడు కూడా బయటికి వస్తాడు. బయట పడిపోయిన చైన్ని తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ మడ్డీకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. సరిగ్గా అప్పుడే వెనక నుండి వ్యాన్తో ఆ దొంగ చాటుగాడిని గుద్ది చంపేస్తాడు. అప్పటి నుండి మడ్డీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అలా సంవత్సరం గడుస్తుంది. ఒకరోజు తనను కలుసుకోవడానికి తన ఫ్రెండ్ ట్రిష్ వస్తుంది. ఒక అడ్వెంచర్ ట్రిప్కి వెళ్దాం అని చెప్తుంది. సరే అని ఒప్పుకుంటుంది మడ్డీ. సామాన్లు సర్దుతున్నప్పుడు చాడ్ ఇచ్చిన గిఫ్ట్లన్నీ చూస్తున్నప్పుడు చాడ్ మళ్ళీ గుర్తుకొస్తాడు. మిడ్డీ ఒక మ్యూజిక్ ప్లేయర్ కూడా. చాడ్ చనిపోయాక తను మ్యూజిక్ ప్లే చేయడం మానేస్తుంది. తర్వాత వాళ్ళు థాయిలాండ్లోని అండమాన్ సీ ఐలాండ్స్కి వెళ్తారు. అక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. ట్రిష్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్గా కూడా పనిచేస్తుంటుంది. తన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన ఫోన్ వాటర్ ప్రూఫ్ అని, స్విమ్మింగ్ పూల్లో కూడా ఫోటోలు తీస్తుందని తను చెప్తుందన్నమాట. ఈ పార్టీ అంతా ట్రిష్ తన సొంత డబ్బులతో మడ్డీకి ఇస్తూ ఉంటుంది. మడ్డీ కోసం ఏదైనా చేస్తానని చెప్తుంది. అక్కడ చిన్న చిన్న వస్తువులు కూడా కొనుక్కుంటారు. అక్కడ బంధించిన సీటు గురించి కూడా తెలుసుకొని బాధపడుతుంది మడ్డీ. తర్వాత వాళ్ళు జోష్ గాని కలుస్తారు. ఆ సీటు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తారని చెప్తాడు జోష్. ఆ రోజు రాత్రికి వరల్డ్ వార్కా పార్క్కి ముగ్గురు కలిసి వెళ్తారు. టికెట్ లేకుండా దొంగచాటుగా వెళ్తారు. పార్కులో అప్పుడు ఎవ్వరూ ఉండరు. నెమ్మదిగా దొంగచాటుగా దాక్కుని అక్కడున్న సెక్యూరిటీ వల్ల కళ్ళగప్పి లోపలికి వెళ్తారు. తర్వాత మడ్డి సీటోని చూడడానికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. అక్కడ వాటర్ ట్యాంక్లో సీటోని చూస్తుంది. తనతో చక్కగా మాట్లాడుతుంది. తర్వాత పైన పార్కు క్లీన్ చేస్తుంటారు కదా, పార్కు క్లీనరు పొరపాటున ఆ వాటర్ ట్యాంక్లో పడిపోతాడు. అతన్ని సీటో చంపేస్తుంది. ఆ శవాన్ని చూసి మడ్డి భయంతో పారిపోయి బయటకు వచ్చేస్తుంది. తర్వాత మన ఇక్కడ ఉండకూడదు, వెంటనే బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళిద్దరితో చెప్తుంది. తర్వాత ఈ ముగ్గురిని సెక్యూరిటీ వాడు చూసేస్తే భయంతో పారిపోయి బయటకు వచ్చేస్తారు.
ఆ తర్వాత రోజు పొద్దున్న మడ్డీకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళిద్దరూ ఒక కొత్త ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ ఎవరూ ఉండరు వీళ్ళు తప్ప. అక్కడ సముద్రం మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు, ఇసుకతో గుండ్రంగా ఒక సర్కిల్‌లా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఉంటుంది. అది ప్రదేశం చాలా బావుంటుంది. అయితే ఇది శపించబడ్డ ప్రదేశమని, ఇక్కడికి ఎవరు రారని చెప్తాడు జోష్ గాడు. వీళ్ళు ఓ పక్క మాట్లాడుకుంటుంటే ట్రిష్ సెల్ఫీలు తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. జోష్ మంటెక్కిపోయి ట్రిష్ దగ్గరికెళ్ళి ఫోన్ లాక్కొని వాటర్ బైక్‌లో ఉన్న బ్యాగ్‌లో పెట్టేస్తాడు. ట్రిష్ ఊరుకుంటదా? మడ్డి ఫోన్‌ని తీసుకుంటది. తర్వాత ట్రిష్, జోష్ ఇద్దరు వాటర్ బైక్ మీద రైడ్ చేస్తుంటే మడ్డి వాటర్ బెడ్ మీద హాయిగా పడుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో బైక్ ఏదో గుద్దుకొని దడేలుమని పడిపోతారు ఇద్దరు. మడ్డి వీళ్ళ గురించి అటు ఇటు చూస్తుంది. ఎక్కడ పడిపోయారురా ఈ నా పుత్రులు అనుకుని. అయితే వాళ్ళతో ఫోన్ కూడా పడిపోతుంది. తర్వాత నెమ్మదిగా ఇద్దరు పైకి తేలుతారు. ట్రిష్ మాత్రం వాటర్ బెడ్ పైకి హాయిగా ఎక్కేస్తుంది. జోష్ గాడైతే ఒకసారి ఇంజిన్ చెక్ చేసి చూస్తాను అని చెప్పి ఈదుకుంటూ వాటర్ బైక్ దగ్గరికి వెళ్తాడు. అంతే సరిగ్గా అప్పుడే తిమింగలం దాని తోకతో వాడికి గట్టిగా ఒక్కటిస్తది. దాంతో బైక్‌తో సహా మళ్ళీ నీళ్ళలో పడిపోతాడు. బైక్ అలాగే మునిగిపోద్ది. అలాగే ఫోన్ కూడా మునిగిపోద్ది. అది చూసి ఆడవాళ్ళిద్దరూ వచ్చేయమని అరుస్తా ఉంటారు. జోష్ ఈదుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంటాడు. ట్రిష్ జోష్ చేయి అందుకొని పైకి లాగే లోపు తిమింగలం జోష్ గాడిని లోపలికి లాక్కెళ్ళిపోతుంది. ఆ సముద్రంపై జోష్ గాడి రక్తం తేలుతూ ఉంటుంది. ఈలోపు మడ్డి తేరుకొని దూరంగా ఉన్న ఆ బండ మీదకి ఎక్కేద్దాం పద అని చెప్తుంది. వాళ్ళు చేత్తో సముద్రంలో నెమ్మదిగా తెడ్డు వేస్తూ వెళ్తుంటారు. ఈలోపు తిమింగలం అక్కడికి వచ్చి వాళ్ళ ముఖం మీద జోష్ గాడి రక్తాన్ని ఊసి వెళ్తది. వీళ్ళు గబగబా చేత్తో నీళ్ళని జరుపుతూ భయం భయంగా బండ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దగ్గరికి వెళ్ళే లోపు ఆ వాటర్ బెడ్కి కట్టి ఉన్న వెనక వైపు తాడు ఒకటి ఉంటుంది. ఆ తాడుని తిమింగలం వారిని వెళ్ళిపోలేకుండా వెనక లాగేస్తుంది. ఆ వాటర్ బెడ్ అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది. తర్వాత తిమింగలం తల పైకి పెట్టి చూస్తూ ఉంటుంది. అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. అది సీటోనే అని. అయితే దీని మీద నుండి దూకి ఈదుకుంటూ ఆ బండ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు ఇద్దరు. ఇద్దరు ఒకేసారి 1, 2, 3 అని చెప్పి ఇద్దరు దూకేస్తారు. అయితే మిడ్డీ ఈదలేక మళ్ళీ వాటర్ బెడ్ ఎక్కేస్తది. ట్రిష్ మాత్రం స్పీడ్‌గా ఈదుకుంటూ బండ దగ్గరికి వచ్చేస్తుంది. తన బండ దగ్గరికి వచ్చేస్తుంటది. వెనక వైపు సీటో దాన్ని మింగేద్దామని వచ్చేస్తుంటది. చాలా సినిమాల్లో లాగానే తను తుడిలో తప్పించుకుంటుంది ట్రిష్. అలా బండపైకి ఎక్కేస్తుంది. అప్పుడే తన తొడకి బండ గీరుకుపోయి పెద్ద దెబ్బ తగులుతుంది. అయితే అక్కడ మధ్య వాటర్ బెడ్ పైన ఉండిపోతుంది. తన బ్యాగ్‌ని మళ్ళీ ట్రిష్‌కి విసురుతుంది. ట్రిష్ దాన్ని అందుకుంటుంది. తర్వాత తిమింగలం వాటర్ బెడ్‌ని లాగేయబోతుంటే మధ్య ఇక దానిపైన ఉంటే తనని మింగేస్తుందని వెంటనే దూకేస్తది. అలా స్పీడ్‌గా ఈదుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి తిమింగలం మళ్ళీ దాన్ని ఫాలో చేస్తది. అలా తనని మింగేయాలని వెంటాడుతూ వచ్చేస్తుంది. ట్రిష్ చెయ్యందించి పైకి లాగేస్తది. ఇది కూడా మామూలే. చాలా సినిమాల్లో లాగా హీరోయిన్‌ని తుటిలో తప్పించుకుంటుంది. మడ్డీకి కూడా పాదానికి దెబ్బ తగులుతుంది. తర్వాత మడ్డీ తన కోట్ తీసేసి దాన్ని చింపి ట్రిష్‌కి కట్టుకడతది. ట్రిష్ కూడా మడ్డీ పాదానికి కట్టుకడతది. అలా ఒకరికొకరు కట్టుకుంటారు. తర్వాత అసలు సీటో తిమింగలం ఎక్కడికెలా వచ్చిందో అని ఆలోచిస్తుంటారు. అసలు ఈ తిమింగలాలు ఇంత క్రూరంగా మనుషుల్ని వేటాడవు. దాన్ని 20 సంవత్సరాలుగా ఒంటరిగా బంధించారు. దాని పిల్ల కూడా చనిపోయి దానికి దూరమయింది. దాంతో అది చాలా క్రూరంగా మారిపోయి ఉండొచ్చు. అది ఎలాగో తప్పించుకొని వచ్చేసి ఉండాలి. లేదా ఆ పార్క్ వాళ్ళే దాన్ని సముద్రంలో వదిలేసి వచ్చుండొచ్చు. అయితే ఈ సర్కిల్ అంతా దాన్ని బంధించి ఉంచిన ఫిష్ ట్యాంక్ అనుకొని దాన్ని ఇంకా బంధించే ఉంచారని అనుకుంటుంది అని మధ్య చెప్తుంది. తర్వాత వాళ్ళ బ్యాగ్‌లో ఉన్న బబుల్ గమ్‌ని ఇద్దరు తీసుకొని షేర్ చేసుకొని తింటారు. తర్వాత ట్రిష్ ఫోన్ పెట్టుకునే పాలిథిన్ కవరు తీసి అందులోకి గాలి ఊదుతుంది. సన్‌లైట్‌కి అందులో ఉన్న ఆవిరి కొంచెం వాటర్‌గా మారుతుందని చెప్తుంది. తర్వాత ఇద్దరు ఎవరైనా వస్తారేమోనని అరుస్తా ఉంటారు. తెల్లారుతుంది. ఎవ్వరు రారు. దూరం నుండి ఒక షిప్ వస్తున్న శబ్దం విని కాపాడమని ఇద్దరు అరుస్తారు. వీళ్ళ అరుపులు వాళ్ళకి వినబడక షిప్ వెళ్ళిపోతుంది. తిమింగలం మాత్రం ఆ సర్కిల్‌లోనే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు దిగితే అప్పుడు ఆళ్ళని బిర్యానీ చేసి తినేద్దామని అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. మధ్యకి చెవి మిషన్ బ్యాటరీ పోయి చెవిపోటు వస్తూ ఉంటుంది. తర్వాత తెగిపోయిన జోష్ హ్యాండ్ అక్కడ కనబడుతుంది. ఆ చేతికి ఉన్న టార్చ్ లైట్‌ని చూసి అది తన బ్యాగ్ సాయంతో కష్టపడి దాన్ని ఎలాగైతే తీసుకుంటారు. ఆ రాత్రికి టార్చ్ లైట్ వేసి ఎవరైనా వాళ్ళని కాపాడమని అరుస్తూ ఉంటారు. ఎవ్వరూ రారు. మరుసటి రోజు నోటి ఆవిరితో నింపిన పాలిథిన్ కవర్‌లోకి కొంచెం నీరు పుడుతుంది. దాన్ని ఇద్దరు కొంచెం కొంచెం షేర్ చేసుకొని చప్పరిచ్చి తాగుతారు. మరుసటి రోజు బండ కింద నీళ్ళలో ఉన్న ఆల్చిప్పని తీయడానికి తలకిందలుగా దిగుతుంది మడ్డి. అప్పుడు సీటో వచ్చేస్తుంటే కంగారు పడుతుంది మడ్డి. ఈ కంగారులో పొరపాటున తన కాలుని వదిలేస్తుంది ట్రిష్. మడ్డి మళ్ళీ తిమింగలానికి దొరికేసింది అనుకునే లోపు మళ్ళీ ఎలాగైతే పైకెక్కేస్తది.
అప్పుడు ఆల్చెప్పని ఆనందంగా చూస్తారు. దాన్ని పగలగొట్టడానికి తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ మూతేస్తుంది మడ్డి. ట్రిష్ దాంతో ఆల్చెప్పని పగలగొట్టి అందులో ఉన్న గుజ్జుని ఇద్దరికి షేర్ చేస్తుంది. ఇద్దరు దాన్నే పిజ్జా బర్గర్లా ఊహించుకొని వాంతి కాకుండా జాగ్రత్తగా తిని కడుపు నింపుకుంటారు. తర్వాత బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ స్టోన్ ని సముద్రంలో కలిపేస్తుంది మడ్డి. తన బాధని చూసి ఎప్పటి నుండో ట్రిష్ తన మనసులో దాచుకున్న బాధని బయటపెట్టి తనని క్షమించమంటుంది. మొదట్లో మడ్డీ షాప్ లో దొంగతనం జరిగింది కదా, అది తన బాయ్ ఫ్రెండ్ చేతనే చేయించిందని చెప్తుంది. తనకి అంటే ట్రిష్ కి యూనివర్సిటీ ఫీజు డబ్బు కోసం తన దొంగతనం మాత్రమే చేయమన్నానని, కానీ వాడు బాయ్ ఫ్రెండ్ని చంపేస్తాడని అనుకోలేదు అని చెప్తుంది. అప్పటి నుండి నేను చాలా బాధపడుతున్నానని చెప్తుంది. అందుకే నీకోసం నేను ఏదైనా చేస్తానని ఏడుస్తూ చెప్తుంది. వెంటనే మడ్డీకి తన బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడు. మంటెక్కిపోతుంది. నోరు ముయ్యవే వెదవకానా, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ని నీ పొట్టను పెట్టుకున్నావే, చీకేసిన తాటి ట్యాంక్ మొహం దానా, ఎన్నాళ్ళు నిన్ను మంచిదని అనుకున్నాను, నువ్వు మామూలు దానివి కాదే, యాబ్రేస్తానా అని చెడామడా తిట్టేసి ముఖం మీద ఊసినంత పని చేసి ఇక తన ముఖం అని పెట్టేసి పక్క తిరిగి కూర్చుంటుంది మడ్డి. కాసేపటి తర్వాత ట్రిష్ అంటుంది, మనం ఇక్కడ నుండి తప్పించుకొని ఆ ఇసుక తిప్ప మీదకి వెళ్ళిపోదాం. ముందు నేను దిగి ఆ సీటోని దారి మళ్ళిస్తాను, నువ్వు ఈదుకుంటూ తర్వాత స్పీడ్గా వెళ్ళిపో, తర్వాత నేను వస్తాను అంటుంది. ఆ మాటలు నేను పట్టించుకోలేదు మడ్డి. కానీ ట్రిష్ నెమ్మదిగా నీళ్ళలో దిగిపోతుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. తర్వాత మడ్డి తేరుకొని వెనక్కి తిరిగి చూసేటప్పటికి ట్రిష్ కనబడదు. కింద చూసేలోపలికి వెళ్తూ ఉంటుంది. అయితే వెంటనే నీ మీద నాకు కోపం లేదు వచ్చే అని గట్టిగా అరుస్తుంది. కానీ ట్రిష్ రాదు. ఈ లోపల వెనక నుండి సీటో అంటే ఆ వేలు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మడ్డి కూడా నీళ్ళలో దూకేస్తుంది సీటోని దారి మళ్లించడం. ఈ తిమింగలం ట్రిష్ను వదిలి మధ్య వైపు వస్తుంది. ఇద్దరు చాలా వేగంగా ఈదుతూ ఉంటారు. మధ్య వేగంగా ఈదుతూ దగ్గరలో ఉన్న ఇంకో రాతి బండ మీదకి ఎక్కేస్తుంది. తన వెనకే సీటు కూడా దగ్గరగా వచ్చి మడ్డి దొరక్క మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఈలోపు ట్రిష్ వేగంగా ఈదుతూ ఇసుక తిన్న మీదకి ఎక్కేస్తుంది. అయితే పైనుండి చిన్న విమానం వెళ్ళడం చూసి హెల్ప్ హెల్ప్ అని ఇద్దరు అరుస్తూ ఉంటారు. ట్రిష్ అక్కడ ఇసుకలో SOS అని రాస్తుంది. పైనుండి ఎవరైనా వెళ్తూ ఉంటే కనబడేలాగనమాట. అయితే ఇక్కడే ట్రిష్ ఒక తెంగర పని చేస్తుంది. విమానంలో ఉన్న వాళ్ళని తిడుతూ అలా సముద్రంలోకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. పైనుండి మడ్డి అరుస్తూ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోవే అని. కానీ ఈ అవకాశాన్ని సీటో వదులుకుంటుందా? అసలే కసిగా ఉంది. ట్రిష్ వెనక నుండి వచ్చి పటక్కని ట్రిష్ని కాలు పట్టుకొని సముద్రంలోకి లాక్కెళ్ళిపోతుంది. అయితే రాయిపై నుండి మడ్డి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయితే కొంతసేపటికి నెమ్మదిగా ట్రిష్ పాక్కుంటూ ఇసుక తిన్న మీదకి వస్తుంది. అలా వచ్చి అక్కడే SOS అని రాస్తుంది కదా, దాని మీద పడి చనిపోతుంది. తన కాలుని తొడభాగం వరకు సీటో నమిలేసి ఉంటుంది. ఆ రాత్రి టార్చ్ లైట్లో బ్యాటరీలు అయిపోతాయి. పైన చూస్తే ఉరుములతో చిన్న వాన చినుకులు పడుతూ ఉంటాయి. మడ్డి ఆ వాన చినుకులను పట్టుకొని చప్పరిస్తుంది. ఈలోపు పక్క నుండి సీటో తిమింగలం మళ్ళీ పైకి లేచి, ఇక నువ్వే మిగిలావే, నిన్ను కూడా మింగేస్తే ఓ పని అయిపోతుంది అని ఓరకంట చూస్తూ ఉంటుంది. దాని కళ్ళలోకి చూస్తూ ఉంటుంది మడ్డి. దూరంగా ఇసుక పైన ట్రిష్ శవం. మడ్డి నెమ్మదిగా దిగి కొంచెం దూరంలో ఉన్న బండరాలపైకి చేరుకుంటుంది. అక్కడ నుండి రాళ్ళపై నడుచుకుంటూ ట్రిష్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఇసుకలోనే బాధపడుతూ ట్రిష్ శవాన్ని పూర్తి చేస్తుంది. తర్వాత ట్రిష్ ఫోన్ వాటర్ ప్రూఫ్ అని, అది వాటర్ బైక్లోనే ఉందని గుర్తొస్తుంది. మళ్ళీ రాళ్ళపై నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వాటర్ బైక్ మునిగిపోయిన దగ్గరికి వెళ్తుంది. అక్కడ బైక్ కవర్లో నుండి బ్యాగ్ తీస్తుంది. అక్కడ ఉండడం డేంజర్ కదా, గట్టెక్కి ఫోన్ చేయొచ్చు కదా. అబ్బే కాదు, అక్కడి నుండే బ్యాగ్లో వెతుకుతుంది. అందులో నుండి స్క్రూ డ్రైవర్ లాంటిది తీస్తుంది. అది తిరిగి పెట్టేసి ఫోన్ని బయట తీస్తుంది. అందులో నుండి ఎమర్జెన్సీ నెంబర్కి సిగ్నల్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆ ఫోన్ని చిచి అని చెప్పి అక్కడే పడేస్తుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చేస్తుంది సీటో. మడ్డి వెంటనే మళ్ళీ నీళ్ళల్లో మునిగిపోయి అక్కడ ఉన్న బైక్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడ కూడా సినిమాలో చూపించినట్లే తుడిలో దప్పించుకుంటుంది. అయితే అక్కడ బ్యాగ్లో నుండి పడిన స్క్రూ డ్రైవర్ కనబడుతుంది. దాన్ని అందుకుందామనేలోగా అక్కడ ఒక రాయి దగ్గర తన చైన్ ఇరుక్కొని ముందుకు వెళ్ళలేకపోతుంటుంది. ఎదురుగా సీటో తనని మింగేద్దామని కసిగా తన వైపే వచ్చేస్తుంది. ఆఖరికి అలాగైతే చైన్ని వదిలించుకొని స్క్రూ డ్రైవర్ని అందుకుంటుంది. ఈలోపు సీటో దగ్గరికి వచ్చేస్తుంది. నోరు తెరిచి మడ్డిని అందుకునే లోపల మడ్డి స్క్రూ డ్రైవర్తో బలంగా కసిగా ఆ తిమింగలం కనులో పొడిచేస్తుంది. తిమింగలం అక్కడి నుండి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మడ్డి పైకి వచ్చేసరికి అక్కడ కిల్లర్ వేల్ దూరంగా వెళ్ళిపోవడం కనబడుతుంది. అలాగే అక్కడ బైక్లో నుండి పైకి వచ్చిన
తేలుతూ ఉన్న లైఫ్ జాకెట్ కనబడుతుంది. ఆ లైఫ్ జాకెట్ వేసుకొని అలాగే వెళ్ళకిలా అలిసిపోయి స్పృహ తప్పిపోతుంది మడ్డి. ఆ తర్వాత కొంచెం సేపటికి తన ఫోన్లో ఇచ్చిన ఎమర్జెన్సీ సిగ్నల్ ద్వారా రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి తనను రక్షిస్తారు. మడ్డీకి తను మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు చాడు మిగతా వాళ్ళు ప్రశంసించడం తెలుస్తుంది. తర్వాత సీటు అరుపు మళ్ళీ వినిపించడంతో సినిమా ముగుస్తుంది. ఇది సినిమా. ఈ సినిమా అయితే ఫస్ట్లో స్లోగా ఉన్న తర్వాత తర్వాత చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా మనుషుల యొక్క క్రూరత్వం, డబ్బు కోసం మనుషులు ఏదైనా చేస్తారు అనే విషయం గురించి కూడా తీశారనమాట. ఈ సినిమా తర్వాత ఇంట్రెస్ట్ గానే ఉంది. సినిమా చూడొచ్చు. ఇది అమెజాన్లోని ప్లే అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారు కదా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడ్ బై.